అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం చైనాలో ఇంకో పోర్ట్కి అయితే వచ్చామండి. చూడొచ్చు, చైనాలో క్వింగ్డవో అనే పోర్ట్కి వచ్చాండి. క్వింగ్డవో దీని పేరు వచ్చేసి. ఇదైతే మనం చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి ఈవినింగ్ అయింది. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఆ పోర్ట్లో అయితే కొంచెం కొండలే ఉన్నాయి మన చుట్టూ, కానీ ఈ పోర్ట్లో మన సిటీని చూడొచ్చు. కొంచెం జూమ్ చేస్తాం చూడండి. చూసారా, ఇదిగోండి ఇదంతా సిటీ అనమాట. అంటే మనకి బయటకి పర్మిషన్ ఉంటుంది అనమాట. బయట చైనాలో తిరిగిసి మీకు చూపించడానికి మెయిన్, అందుకే మనం బయటకు వెళ్ళట్లేదు. సో మీరు చూడొచ్చు అన్నమాట. ఇవ్వండి ఇదంతా కొండలు, కొండ ఏరియాలో సిటీ అంతా చైనాలో. ప్రజెంట్ అయితే మన మళ్ళీ ఇక్కడ కూడా ఇదవుతుంది అనమాట, అప్లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది. చూసారా, కానీ మంచి వాతావరణం అండి. ఇది ఇటు ఒకవైపు అనమాట పార్ట్. ఇది దీనిలాగే పాస్ చేసి నేను అటువైపు ఇంకోసారి వెళ్తాను. మీరు చూడొచ్చు. ప్రజెంట్ లోడింగ్ అవుతుంది. చూడండి, మన పక్కనే క్రెయిన్ అవుతుంది. చూసారా ఎంత పెద్ద క్రెయిన్ చూడండి. ఈ క్రెయిన్ అనేది చూడండి ఎలా చేస్తుందో, అలా అంత లోపలికి వెళ్తుందండి. మీరు చూడొచ్చు. చూసారా ఎంత లోతుగా ఉందో, చూసారా ఎంత లోతుగా ఉందో, అంత లోతుగా వెళ్తుందండి. ఇవన్నీ కంటైనర్లు తీస్తే ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. మన షిప్ మొత్తం కంటైనర్లు అన్నీ తీసేస్తున్నారు. చూడండి ఎలా వెళ్తుందో అది. అలా వెళ్ళి కంటైనర్లు లేపుతుందండి ఒక్కసారే. మీరు చూడొచ్చు. అలా దాన్ని అలా సెట్ చేసి అదే దీంట్లోకి వెళ్తాడండి. అక్కడ పట్టుకుంటాడు. చూడొచ్చు ఎలా లేపుతాడు చూడండి ఒకసారి. అక్కడ ఇప్పుడు లేపుతాడు చూడండి, జామ లేపుతాడు. లేపుతాడండి. చూసారా, లిఫ్టింగ్ అనేది అలా జరుగుద్దండి. ఒక క్రేన్ అనేది అలా లిఫ్ట్ చేస్తుంది చూసారా. అసలైన వీడియో అండి ఇది. మీరైతే చూడొచ్చు. లేపుసాడా ఇప్పుడు అలా తీసుకెళ్ళిపోతారు చూడండి. అదనమాట. దిగండి, మన పక్క నుంచే వెళ్ళింది. బాయ్. ఇలా ఉంటుందండి ఆపరేషన్ అనేది. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్ అనమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీకు. మనం ఇప్పుడు అటువైపు వెళ్ళాం, అటువైపు వెళ్ళాక చూద్దాం. మనం ఒక పక్క చూసాం కదండి, ఇప్పుడు అటువైపు వెళ్దాం. అటువైపు ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మా క్యాబిన్లో నుంచి అయితే మనం బయటకు వెళ్తున్నాం. అటువైపు చూద్దాం అండి ఎలా ఉంటుంది అన్నది. మనం ఇప్పుడు ఈ డోర్ని అన్లాక్ చేయాలి. ఇక డోర్ని అన్లాక్ చేసాం, పైన తీసాం. ఇప్పుడు డోర్ని తీసుకున్నట్టు వెళ్తున్నాం అనమాట. ఇక్కడంతా సముద్రం ఓపెన్గా ఉంటుంది అనమాట. అటు ఒక పక్క పోర్ట్ ఉంటుంది, ఇంకో పక్క ఏమో అది కూడా పోర్టే, కాకపోతే మిగతావన్నీ కూడా అక్కడ లోడ్ అయి ఉంటాయి అనమాట. ఆ షిప్లన్నీ కూడా అక్కడ నిలబడి ఉంటాయి. చూడండి, మన దగ్గర కోస్కో షిప్పింగ్ అనేది పెద్ద షిప్ ఉంది. ఇది కూడా ఇటు పక్క అండి మొత్తం. అంటే పోర్ట్లో ఇది ఒక ఫెసిలిటీ అనమాట. మొత్తం షిప్లన్నీ కూడా వచ్చి అక్కడ ఉండడానికి పోర్ట్ బెర్త్ అనేది ఉంటుంది అనమాట. దాని పేరు బెర్త్ అంటారు. ఒక్కొక్క వాళ్ళకి కేటాయించిన బెర్త్లో షిప్ వెళ్ళి అక్కడ ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉన్నాయో బిల్డింగ్స్ అవి కూడా. ఇదండి చైనా క్వింగ్డవో పోర్ట్ అండి దీని పేరు. ఓకేనా, చూసారు ఎలా ఉందో. అన్ని షిప్లు వాటి ప్లేసుల్లో అలా నిలబడ్డాయండి. మన షిప్ ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయినాయి. అన్ని కంటైనర్లు మొత్తం తీసేస్తున్నారు. కంటైనర్లు కూడా చూడొచ్చు. చూసారా ఎలా ఉందో, బాగుంది కదండి. అయితే మనం ఇప్పుడు చిన్న షాపింగ్కి వెళ్తాం చూడండి, బాగుంటుంది. అండ్ అయితే ఈరోజు మనం మన షిప్లో చిన్న షాపింగ్ అయితే వచ్చాము. మన పోర్ట్లో వచ్చాం, మన చైనా పోర్ట్లో ఉన్నప్పుడు. చైనాలో అంటే మన కోసం ఏమైనా బయటకు వెళ్ళడం కాదు కదా, వాళ్ళు వచ్చి మనకి సప్లై చేస్తాను. ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. ఇవ్వండి తనే, ఆ పింక్ డ్రెస్లో ఉన్న అమ్మాయి. అయితే మనకి ఇప్పుడు కొనుక్కోవడానికి ఇవన్నీ పెట్టారనమాట. క్యాప్స్ పెట్టారు, క్యాప్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మనకు పెట్టారనమాట. ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. మనకి ఏదైతే లేదో ప్రజెంట్ మనకి షిప్లో ఏదైతే వాంటింగ్ ఉంటుందో దానికి మనం కొనుక్కోవచ్చు. ఇవ్వండి ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇలాగా మన ఒక మెమొరబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి తీశారు. ఇగోండి ఇక వాచెస్ అన్ని చైనా లోకల్ మేడ్ అనమాట. వాళ్ళు మొత్తం అన్ని అమ్ముతున్నారు మన దగ్గరికి వచ్చి. చూసారా, ఇది చిన్న చిన్న షాపింగ్ అండి. షాపింగ్ లో ఇలాంటివి ఉంటే మనకి ఏమైనా పవర్ కేబుల్స్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అయితే మనం ఒకటి పొందామని చూస్తున్నాను నేను. చూడండి ఇగోండి ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చింది తను. ఇవన్నీ కూడా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా తీసుకొచ్చింది. ఇగోండి మనమైతే ఇప్పుడు దీని గురించి అయితే అడిగాం అనమాట. ఇది ఎలా ఉంటుంది ఏంటని చూడడానికి. ఇది కొనుక్కుని మీకు ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో. ఓకేనా, చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. ఒక చిన్న షాపింగ్ చేస్తాం అనమాట. ఇలా ఉందన్నమాట ప్రెజెంట్. ఇవ్వండి అలా ఉన్నాయి చిన్న షాపింగ్. అంటే మన దీంట్లోనే మనం ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందాం చూస్తున్నాను. ఇలా ఉన్నాయి చూసారా, ఇవ్వండి ఇలా ఉంది ప్రెజెంట్. ఇవ్వండి చిన్న సాక్స్ కావాలన్నా సాక్స్ ఉన్నాయి. అంటే మన కోసం తీసుకొస్తారు అనమాట వీళ్ళు. మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి తీసుకొస్తారు. ఇలా ఉంచారనమాట. ఓకే, ఈ షాపింగ్ అయిపోయాక మనం చేద్దాం. సో మనం అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది ఏంటి, ఎలా ఉంది ఏం చెప్తుందని చెప్దాం. చూడండి లైట్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. లైట్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. లైట్ వచ్చేసి
మంచి లైటింగ్ మూమెంట్ అనేది బాగుంది, మీరు చూడొచ్చు. What are you doing here? Are you buying something for me? మా కెప్టెన్ వచ్చారు, ఆయన మా కెప్టెన్ అనమాట. What you buy for me, Robert? This is I have two this one and I have this. 那前面有个手 ఇదిగోండి 帕 మనకైతే ఇప్పుడు ఈ మూడు తీసుకుంటున్నామండి. దిస్ వన్, యా దిస్ వన్ అండ్ దిస్ వన్. but this is ఇదిగోండి ప్రజెంట్ అయితే మనం ఇది తీసుకున్నాం అనమాట. ఈ మూడు తీసుకున్నాను, తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. మనం ఇది తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట. ఈ మూడు నుంచి మనం తీసుకున్నాను. ఇది క్లియర్? ఇప్పుడైతే మనం తీసుకుంటున్నాం కదా, దీనికి మనం అమౌంట్ పే చేస్తున్నాం. $10 మనం అయితే పే చేస్తున్నాం తనకి. What are you doing? జస్ట్ బ్లాగ్ ఫర్ మై ఛానల్. మనకి అయితే ఇచ్చాను $10. ఇక చూసారు కదా, ఇది షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ షాపింగ్ అంతా అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ నుంచి 3 తీసుకున్నాం, అక్కడ నుంచి ఒకటి తీసుకున్నా. చూసారు కదా, అలాగే చూస్తుండండి. మంచి వీడియోతో మళ్ళీ మనం ముందు తర్వాత నెక్స్ట్ వచ్చి మనం కొరియా వెళ్తున్నాం కదా, కొరియాలో మంచి వ్లాగ్ చేద్దాం. సో మీరు ఏమనుకుంటున్నారో ఏంటనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.